పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో 2026 ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ? అయితే 25 లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓ కథ సిద్ధం చేశారా? కథ రెడీగా ఉంది. ఓకే, ఏంటి పాలిటిక్స్ సంబంధించా? నో పాలిటిక్స్ లేదు, రియల్ హీరోయిజం అంతే. శెట్టిగల్ గారికి ఎలా అనిపించింది ఆయన క్యారెక్టర్? హరహర వీరమల్లే కదా. రత్నం గారు ఆ స్టైల్, ఏ స్టైల్ అంటే డాన్స్ మాస్టర్ ఏదో ఒక షోబీ మాస్టర్ తెలుసా, షోబీ మాస్టర్ ఏదో ఒక మూమెంట్ చేసి చూపుతారు, ఈయన చూడనే దాన్ని ఊరిగా ఈయన పోయి రజనీ గారు లాగా ఈయన వేరేదో ఒకటి చేస్తారు, ఆ మూమెంటే చేయకుండా వేరేదో చేస్తారు, అందరూ క్లాప్ చేస్తారు. యాక్చువల్గా అది బాగుంటుంది. ఓకే, సో ఆయనకైనా ఒక తని స్టైల్ ఉంది కదా, దాన్ని నేను చూసి రెస్పెక్ట్ చేస్తారు అందరూ కూడా. అది అందరికి తెలుసు. మీరు నన్ను అప్రిషియేట్ చేస్తా అంటే ఫస్ట్ నాకే తెలుసు నా దగ్గర ఉండే క్వాలిటీ. అవును, అలాగా ఆయనకు తెలుసు మనం చేసేది స్టైల్, ఈ స్టైల్ ని పీపుల్ అప్రిషియేట్ చేస్తారని తెలిసిదానే చేస్తారు. ఓకే సార్, సినిమా పక్కన పెడితే ఒక స్టేట్ గురించి కానీ లేకపోతే ప్రజలకు ఏదో చేయాలన్న తపన మీకు అదిదా నాతో బేస్. యాక్చువల్ గా నాతో ఫస్ట్ ఫిల్మ్, దానికి ముందు మా అమ్మ నాయన నాకు వన్న వయసు ఉంటారు, మా టీచర్ నాకు వచ్చి ఏదో నాతో ఎడ్యుకేషన్ రీజన్ గా ఉంటారు. బట్ ఓన్లీ వన్ ఫిల్మ్ బికమ్ సొసైటీలో నాకు పార్థివ్ అంటే ఎవరునేసి ఒక నాకు నేమ్ వచ్చింది. అది ఇచ్చింది ఈ పీపుల్. ఈ పీపుల్ కి ఇన్ టర్న్ ఏదైనా చేయాలనేది నాకు మైండ్ లో బేసిక్ విషయం. అదిదా నా పార్థివన్ మనిదన ఏమంటారు అనేసి ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను. నాకు ఎవ్రీ ఫిల్మ్ ఐ యూస్ టు స్పీక్ పాలిటిక్స్. ఆల్ మై ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ లో ఒక పాలిటిక్స్ ఉంది, అండర్లైన్ పాలిటిక్స్ ఉంది. నాకు వచ్చి సినిమాకి మించి పీపుల్కి ఏదైనా మంచిది చేయాలనేది నా మైండ్. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు నేను ఫాలో చేసేది. అందరు ఎంజీఆర్ నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి అందరిని చూసేది అదా, వీళ్ళు ఎలా చేశారు ఆ విషయాన్ని అటనేసి. చిరంజీవి గారితో నేను మాట్లాడి ఉంటాను పాలిటిక్స్. స్పీచ్ లో మీకు నచ్చిందా ఆయన స్పీచ్ లో? అంటే ప్రజలకు ఇది చేయాలనుకుంటున్నాను, ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అవునవును, అదిదా హీరోగా నేను చూసాను అక్కడ. ఎప్పుడే హీరో అన్నవాడు వాడికి ఫెయిల్యూర్ వస్తే ఆ ఫెయిల్యూర్ ని ఎట్ట ట్రీట్ చేస్తాడు, అదిదా రియల్ హీరో. సో ఆ పాలిటిక్స్ రావాలనేది నాతో ఫీలింగ్. ఇప్పుడు కూడా నేను విజయ్ గారు ఇక్కడ వచ్చేప్పుడు నేను నాతో అప్రిసియేషన్ చెప్పిన అదే అడుగుతారు. సో ఇంతంతా మీరు ఆయనకు అప్రిషియేట్ చేస్తారే, మీరు విజయ్ గారు పిలిస్తే పోతారా వాళ్ళతో పార్టీకి, టీవీకి? అవును చెప్పినారు, అడిగినారు. నేను చెప్పింది లేదు, డెఫినెట్ గా పోను, నాతో పాలిటిక్స్ వేరే. అది ఎప్పుడైనా ఒక టైం వచ్చేప్పుడు నాకు పెట్టిన ఇప్పుడు ఎంగేజ్ అనే చాలా ఎంగేజ్ మీకు ఇప్పుడు సినిమాలు ఎంత ఇంకా కొంచెం ఏదైనా చేసేసి 2 ఆర్లే కదా సార్, కొంచెం టైం తీసుకోండి. ఎప్పుడైనా చేస్తాం. 4 years అయితే 70 వస్తుంది, అప్పుడు డైరెక్ట్ గా మినిస్టర్ అప్పుడప్పుడు దీని గురించి. కానీ సార్ అవకాశం ఉందా విజయ్ ఈసారి సీఎం పక్క రాసి పెట్టుకోండి? అది నో ఐడియా. మన ఎవరు వస్తే అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. దీనికి ముందు వీళ్ళంతా వచ్చి వాళ్ళ సక్సెస్ చేయలేదు, రజనీ గారు వచ్చారు చేయలేదు, కమల్ గారు వచ్చారు ఏదో కొంచెం ఉంది అట్ట అనేసి మన వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? లెట్ దమ్ కమ్. అంటే ఈయనకన్నా పెద్ద స్టార్లు, పెద్ద ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న హీరోస్ వాళ్ళకే లేదు, ఈయన గెలుస్తారా సీఎం అవుతారా అనే దానికి అదే ఫస్ట్ మనం అప్రిషియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సంథింగ్ విల్ బి ఇంట్రెస్టింగ్. నో, మీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేబీ విజయ్ గారు అడిగితే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా? లేదు, నేను చేయను. బికాస్ నాకు ఇది ఇంత లేదు. ఇప్పుడు విజయ్ గారు కూడా ఏదో ఒక కాంబినేషన్ లో వస్తారని పెట్టుకుని, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏడీఎంకే తోను ఒక కాంబినేషన్ వస్తే అది నాతో ఐడియా లేదు. ఓకే, పాలిటిక్స్ అనేది కొత్తగా మనిషి వచ్చి కొత్తగా ఒక రూట్ లైక్ పుదియ పాదే లాగా ఒకటి ఉండాలి. మన విన్ చేయని కోసం ఏదో ఒక కాంబినేషన్ సెలెక్ట్ చేసి విన్ చేసేది అనేది నాకు ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. ఓకే, చాలా ఇష్టం ఉండదు. సో తెలుగు పొలిటీషియన్స్ ని బాగా ఫాలో అవుతారా? లేదు, నాకు అంత అసలు తెలియదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే తెలుసు బికాస్ ఆఫ్ సినిమా. ఓకే, ఎన్టీ రామారావు గారు ఎట్ట తెలుసు అట, మరి చిరంజీవి గారు ఎట్ట తెలుసు అట్టదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.